హలో అండి అందరికీ. ఎంఆర్ఓ ఇందుమతి పార్ట్ 24. తెల్లవారుజామున 4 గంటలకు చుట్టూ ఇంకా కటిక చీకటిగా ఉన్నప్పుడు ఇందుమతికి నిద్ర నుండి మెలకువ వస్తుంది. ఆమె గుండెల్లో ఒక విధమైన ఉత్కంఠ, భయం, ఆశ కలగలిసి ఉంటాయి. ఇది తన జీవితంలో అత్యంత కీలకమైన రోజు. మరో 3 నెలల్లో పెళ్ళి. ఆ లోపు ఈ పరీక్ష రాయటం ఒక పెద్ద సవాలు ఆమెకి. ఇందుమతి నిద్ర లేవగానే శుభ్రంగా తలస్నానం చేసి దేవుని గదిలోకి వెళ్ళి దేవుని ముందు దీపం వెలిగించి దేవుని ముందు మోకాళ్ళపై కూర్చుని, భగవంతుడా, నా కల నిజం చెయ్యి. నేను పడిన కష్టం వృధా కాకూడదు. నాన్నకు తెలియకుండా ఈ పని చేస్తున్నందుకు క్షమించు. నా లక్ష్యాన్ని సాధించగలిగే శక్తినివ్వు తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. ఈ క్రమంలో ఆమె కళ్ళ నుండి కొన్ని కన్నీటి బిందువులు రాలుతాయి. ఆ ప్రార్థన ఆమెకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని ఇస్తుంది. ఏదో తెలియని భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. ఆమె పూజ చేసుకున్న తర్వాత ఇందుమతి తన పరీక్షకు కావలసిన హాల్ టికెట్, వాటర్ బాటిల్ తీసుకుని ఒక చిన్న కాలేజ్ బ్యాగ్లో సర్దుకుంటుంది. హరి కూడా అప్పటికే నిద్రలేచి ఫ్రెష్ అవుతాడు. పిల్లలు ఇద్దరూ బయటకు వెళ్తున్నారు కదా అని పార్వతి కూడా నిద్రలేచి టిఫిన్ తయారు చేసి పాలు కాచి ఇద్దరికీ ఇస్తుంది. ఇందుమతి, హరి ఇద్దరూ టిఫిన్ చేసి బయలుదేరటానికి సిద్ధమవుతారు. ఇందుమతి తన బ్యాగ్ తగిలించుకుని వెళ్తూ తన తల్లి పార్వతి కాళ్లకు మొక్కుతుంది. అయ్యో, ఏంటమ్మా, ఎప్పుడూ లేనిది, ఇలా పైకిలే అని తన 2 చేతులతో ఇందుమతి భుజాలను పట్టుకుని పైకి లేపుతుంది పార్వతి. ఇందుమతి మరియు హరి ఇద్దరూ కలిసి నిద్రపోతున్న సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి నాన్నా, నాన్నా అని పిలుస్తారు. పిల్లలు వెళ్తున్నట్టు ఉన్నారు అనుకుని ఆ జాగ్రత్తగా వెళ్ళండి అని కళ్ళు మూసుకుని చెబుతాడు సత్యనారాయణ. తరువాత ఇందుమతి, హరి కలిసి బయటకు వస్తారు. ఇందుమతి కాలేజీ బ్యాగ్ తగిలించుకుని గేటు తీస్తుంది. తలుపు తెరిచి చూసేసరికి హరి రాత్రి ఫోన్లో మాట్లాడిన స్నేహితుడు అక్కడే నిలుచుని ఉంటాడు. అతనిని చూడగానే ఇందుమతి ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని చూస్తుంది. వారి ఇంటి గేటు నుండి ఒక 10 ఇళ్ల వరకు బైకులు వరుసగా నిలిపి ఉంటాయి. సరిగ్గా ఒక బైక్ షోరూంలో బండ్లు పెట్టినట్లుగా. అన్నయ్య, ఏంటిది, ఇన్ని బైకులు ఎక్కడి నుండి వచ్చాయి అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఇందుమతి. నాకు అదే అర్థం కావటం లేదు. ఒక బైకు కావాలని చెప్పాను వీడికి. 1 నిమిషం ఉండు కనుక్కుంటాను అని చెప్పి ఏంట్రా ఇన్ని బైకులు అని తన స్నేహితుడిని అడుగుతాడు హరి. ఏముందిరా, నైట్ నువ్వు కాల్ చేసి చెప్పిన తర్వాత కర్రి శ్రీనుకు వాడికి కాల్ చేద్దామనుకునే వాట్సాప్లో మన 10th గ్రూపులో మన హరిగాడికి రేపు తెల్లవారుజామున బండి కావాలంట అని మెసేజ్ పెట్టేశాను. అదే నేను చేసిన పొరపాటు. మన వాళ్ళు అందరూ తమ బళ్ళను తీసుకువచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు. అయినా పోయిందేముందిరా, నీకు కావలసిన బైకు తీసుకుని వెళ్ళు అని చెబుతాడు అతడు. అతని మాటలు వినిన హరి నవ్వుతూ తన స్నేహితుడిని ఆప్యాయంగా కౌగిలించుకుంటాడు. ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు నేను అదృష్టవంతుడిని అంటాడు హరి. వాళ్ళ స్నేహాన్ని చూసి ఇందుమతి కూడా సంతోషంతో చిరునవ్వు నవ్వుతుంది. తరువాత హరి ముందుగా అనుకున్నట్టుగానే కర్రి శ్రీను బండి మీద వెళ్ళాలి అనుకుంటాడు. సీనుగాడి బండి ఎక్కడరా అని అడుగుతాడు. అదా, ఎక్కడ ఉంది అని వెతుకుతూ అదిగోరా అక్కడ అని చూపిస్తాడు హరి స్నేహితుడు. కొత్త బండి మూలాన అది దగదగ మెరిసిపోతూ ఉంటుంది. హరి బైక్ తీసుకుని స్టార్ట్ చేసి రాయిందు
అని చెప్పగానే ఇందుమతి హరి బైక్ వెనక కూర్చుంటుంది. సరేరా, బాయ్ అని చెప్పి బయలుదేరుతారు. ఇద్దరూ ప్రయాణిస్తున్నంతసేపు వారిద్దరి మధ్య పెద్దగా మాటలు ఉండవు. ఇద్దరి మనసులోనూ ఒకటే ఆలోచన, పరీక్ష, దాని ఫలితం. హరి బైక్ అద్దంలో నుండి ఇందుమతి వైపు చూసి ధైర్యం చెప్పినట్టుగా తల ఊపుతాడు. ఇందుమతి కూడా తన అన్నయ్య మద్దతుకు కృతజ్ఞతగా తల ఊపుతుంది. బైక్పై వేగంగా వెళ్తున్నప్పుడు తన కలను నిజం చేసుకోవాలనే తపనతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంకొన్ని నెలల్లో పెళ్ళి ఉండగా ఇలా పరీక్షకు వెళ్ళటం ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. పొద్దున్నే బయలుదేరిన హరి, ఇందుమతి సుమారు 7 గంటలు అయ్యేసరికి రాజమండ్రి చేరుకుంటారు. టౌన్ ఇంకా పూర్తిగా మేలుకొనకపోయినా పరీక్ష సెంటర్ వైపు మాత్రం సందడి మొదలవుతుంది. రాజమండ్రి మెయిన్ రోడ్డు గుండా ఆ బైక్ వెళ్తుంటే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళే కొద్దీ వందలాది మంది అభ్యర్థులు, వారి పేరెంట్స్, ఫ్రెండ్స్తో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయి ఉంటుంది. అక్కడ వాతావరణం చూసిన ఇందుమతి మళ్ళీ కొంచెం కంగారు పడుతుంది. అప్పటి వరకు ఉన్న ధైర్యం కొద్దిగా సన్నగిల్లినట్లు అనిపిస్తుంది ఆమెకి. అన్నయ్య, ఎంతమంది వచ్చారో చూడు, ఎంత పోటీ ఉందో కదా. వీళ్ళందరినీ దాటి నేను ఉద్యోగం సాధించగలనా అంటున్న ఇందుమతి స్వరంలో ఆందోళన స్పష్టంగా వినిపిస్తుంది. అయ్యో ఇందు, చూడు, పోటీ ఉన్నా లేకపోయినా నువ్వు నీ వంతు కృషి చేశావు. భయపడాల్సిన అవసరం లేదు. నీ కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. ధైర్యంగా వెళ్ళు అని హరి ధైర్యం చెబుతాడు. అతను ఇందుమతిని ఎగ్జామ్ సెంటర్ గేటు ముందర దించి తాను బైక్ పార్కింగ్ చేయటానికి కొంచెం ముందుకు వెళ్తాడు. బైక్ పార్కింగ్ చేసి తిరిగి ఇందుమతి దగ్గరికి వస్తాడు. సరే ఇందు, నేను బయటే ఉంటాను. ఎగ్జామ్ అయ్యాక ఇక్కడికి రా, ధైర్యంగా రాసిరా, ఆల్ ది బెస్ట్ అని చెబుతాడు హరి. సరే అన్నయ్య, థ్యాంక్ యూ అని చెప్పి ఇందుమతి గుండెల్లో ఒక విధమైన ఉత్కంఠతో పరీక్ష హాల్లోకి అడుగుపెడుతుంది. హాల్లో నిశ్శబ్దం. అభ్యర్థుల మొహంలో ఏకాగ్రత స్పష్టంగా కనిపిస్తాయి. తన సీట్లో కూర్చుని లోతుగా శ్వాస తీసుకుంటుంది. దేవుణ్ణి తలుచుకుంటూ తాను పడిన కష్టాన్ని గుర్తు చేసుకుంటుంది. తన టేబుల్పై తనతో పాటుగా తీసుకొచ్చుకున్న హాల్ టికెట్, పెన్నులు, పెన్సిల్ పెట్టుకుంటుంది. ఇంతలో ఇన్విజిలేటర్ మొదటి పేపరును ఇందుమతి చేతికి అందించగానే తాను చదివిన ప్రతి అంశం ఆమెకు గుర్తుకు వస్తాయి. చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించగలుగుతుంది. కొన్ని ప్రశ్నలు చాలా డీప్గా ఉన్నా తన బేసిక్స్ బలంగా ఉండటంతో పాటుగా లాజిక్గా సమాధానాలను రాయగలుగుతుంది. సమయానికి సరిపడా అన్ని ప్రశ్నలను పూర్తి చేస్తుంది ఇందుమతి. తరువాత రెండో పేపర్ కొంచెం టఫ్గా అనిపిస్తుంది. ఆమెకి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలు, సూక్ష్మ వివరాలు గుర్తు చేసుకోవటం కొంచెం కష్టమవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలోని కొన్ని కొత్త అంశాలు కూడా వస్తాయి. అయితే ఇందుమతి తన తెలివితేటలను ఉపయోగించుకుని ప్రతి ప్రశ్నకు లాజిక్గా ఆలోచించి సమాధానాలను రాస్తుంది. సమయపాలన పాటిస్తూ తాను తెలిసిన ప్రశ్నలకు ముందు సమాధానమిచ్చి ఆపై మిగిలిన ప్రశ్నలపై దృష్టి పెడుతుంది. రాయగలిగినంత రాసి చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తుంది. సమయానికి 2 పేపర్స్ కూడా పూర్తి చేసి ఇందుమతి చేతులు, ఆలోచించే మెదడు అలసిపోయి పరీక్ష హాలు నుంచి బయటకు వస్తుంది. ఆమె మొహంలో ఒక విధమైన తృప్తి మరియు కొద్దిపాటి అలసట స్పష్టంగా కనిపిస్తాయి.
తనపై తాను పెట్టుకున్న నమ్మకాన్ని, పడిన కష్టాన్ని ఆమె నెరవేర్చినందుకు ఆమె సంతోషపడుతుంది. ఇందుమతి పరీక్ష రాసి ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎగ్జామ్ హాల్ నుండి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న విద్యార్థులలో ఇందుమతి ఎక్కడ ఉందా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు హరి. ఇందుమతి ఎగ్జామ్ హాలు నుండి నేరుగా హరి నిలుచున్న చోటుకి వెళ్తుంది. ఆమె రాగానే, ఎలా రాసావిందు? బాగానే రాసావా? చాలా టైర్డ్ అయిపోయినట్లు ఉన్నావు అని ఆప్యాయంగా అడుగుతాడు. ఆ మాటలు విని ఇందుమతి, అన్నయ్య, బాగానే రాశాను. చాలా కష్టపడి ఇష్టంతో చదివాను కదా. నువ్వు కొని ఇచ్చిన పుస్తకాలు చాలా ఉపయోగపడ్డాయి. థ్యాంక్ యూ అన్నయ్య అంటున్న ఇందుమతి స్వరంలో ఆనందం, కృతజ్ఞత ఉంటుంది. అయితే ఆమె మొహంలో కొద్దిగా ఆందోళన కూడా కనిపిస్తుంది. రిజల్ట్ ఎలా ఉంటుందోనని, పెళ్లి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని అంటుంది. నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు విందు, నాకు నీ మీద నమ్మకం ఉంది అని ఆమెను ఓదార్చుతాడు హరి. పద, అలా చెట్టు క్రింద కూర్చుందాం. బాగా అలసిపోయి ఉంటావు కదా. ఆకలిగా ఉందా ఇందు అని అడుగుతాడు హరి. అవునన్నయ్య, చాలా దాహంగా ఉంది. కొంచెం చాలా చల్లగా ఏదైనా త్రాగాలని ఉంది అంటుంది ఇందుమతి. సరే పద, ఇక్కడే కొంచెం ముందుకు వెళ్తే జ్యూస్ సెంటర్ ఉంటుంది అంటాడు. హరి పార్కింగ్ చేసిన బైక్ను తీసి స్టార్ట్ చేసి ఇందుమతిని కూర్చోమంటాడు. ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న ఒక చిన్న జ్యూస్ సెంటర్కి వెళ్తారు. అప్పటికే అక్కడ చాలామంది ఎగ్జామ్ రాసిన వాళ్ళు జ్యూస్ తాగుతూ కనిపిస్తారు. ఆ వాతావరణం కూడా ఇందుమతి అలసటను దూరం చేస్తుంది. ఇందుమతికి గ్రేప్స్ జ్యూస్, హరి ఒక ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ చేస్తాడు. 3 నిమిషాలలో చల్లటి జ్యూస్ వాళ్ళ ఇద్దరి చేతుల్లో ఉంటుంది. ఆ చల్లటి జ్యూస్ త్రాగగానే ఇందుమతికి కాస్త ఊరట లభిస్తుంది. దాహం తీరటంతో పాటు పరీక్ష ఒత్తిడి కూడా కాస్త తగ్గి శరీరం అంతా తేలికపడినట్లు అనిపిస్తుంది. అమ్మయ్య, కొంచెం రిలాక్స్గా ఉంది అన్నయ్య అంటుంది ఇందుమతి. సరే, ఇక బయలుదేరుదాం అంటాడు హరి. సూర్యుడు పడమటి దిక్కుకు వాలుతుండగా ఇందుమతి, హరి ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో అప్పటికే పార్వతి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. సత్యనారాయణ అరుగు మీద కూర్చుని చుట్ట నోట్లో పెట్టుకుని పొగని పీలుస్తూ ఉంటాడు. కొడుకు, కూతురు ఇద్దరూ కలిసి ఇంటికి రావటం చూసిన పార్వతి మొహంలో ఆనందం కనిపిస్తుంది. ఎంఆర్ఓ ఇందుమతి కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథను నేను వేరే ప్లాట్ఫామ్ మీద పోటీ కొరకు రాయడం జరిగిందండి. ఆ పోటీలో కూడా విన్ అయిన స్టోరీ అండి ఇది. దయచేసి అర్థం చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.